హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ఒక డిఐ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ టోటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆ టోటల్ ప్రోడక్ట్స్లో డిఫెక్టివ్ ఉంది, అలాగే నాన్ డిఫెక్టివ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి బార్ గ్రాఫ్లో కేవలం టోటల్ ప్రోడక్ట్స్ ఇచ్చారు, అలాగే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఇచ్చారు. సో మనము ఇప్పుడు టేబుల్ ఫామ్లో రాసుకున్నట్టయితే ABCDE అనే 5 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ దాంట్లో టేబుల్లో ఇచ్చిన దాని ప్రకారంగా టోటల్ ప్రోడక్ట్స్ అని రాసుకుంటాను. టోటల్ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే ఎన్ని ఇచ్చాడు అంటే బార్ గ్రాఫ్లో చూసుకున్నట్టయితే మనకి ఏ వచ్చేసరికి 120, బి వచ్చేసరికి 80, సి వచ్చేసరికి 160, డి 100 అండ్ ఈ వచ్చేసరికి 60, రైట్. అండ్ నెక్స్ట్ మనము ఇచ్చిన డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అనేది చూసుకున్నట్టయితే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అని రాసుకుంటాను. సో డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చాడో చూసుకుందాము, ఎలా ఇచ్చాడో చూసుకుందాము. ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇక్కడ నాకు బార్ గ్రాఫ్లు అనేది మీరు జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. ఇలా ఇచ్చారు బార్ గ్రాఫ్ కదా. సో ఇక్కడ ఇలా ఇచ్చారు కాబట్టి నేను ఏంటంటే నాకు ఇక్కడ 20 అనేది ఉంది, ఇక్కడ 40 అనేది ఉంది, రైట్. ఇక్కడ మధ్యలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే 5 బాక్సెస్ ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. లైన్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. ఈ మధ్యలో ఇలాంటి బాక్సెస్ లాంటివి వచ్చేసరికి 5 ఉంటాయి. కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 కదా. ఈ 20 ఈక్వల్ టు మనకి ఈ 5 బాక్సెస్ అనమాట. అప్పుడు 1 బాక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది కదా. అప్పుడు ఈ వాల్యూ అనేది 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందంటే దాని అర్థం 4, ఓకేనా. అలాగే ఇలా ఉందంటే దాని అర్థం ఏంటంటే 20 ఉంది, ఇది వచ్చేసరికి 24 అవుతుంది. ఒకవేళ ఇలా ఉందంటే దాని అర్థం ఏంటంటే 20, ఇక్కడ 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయి కదా. సో 4 బాక్సెస్ కాబట్టి 4 ఇంటూ 4 ఎంత, 16. కాబట్టి 20 + 16 ఇదంతా అవుతుందంటే 36 అవుతుంది, ఓకేనా. మీకు అర్థమైందా? సో 36 అవుతుంది, ఇది 32 అవుతుంది, ఇది వచ్చేసరికి 28 అవుతుంది, ఇది 24 అవుతుంది. సో ఇది మీరు గమనించుకోవాలన్నమాట, ఎస్పెషల్లీ ఈ బార్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకే, మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినట్టయితే ఏ వాల్యూ జాగ్రత్తగా చూసుకోండి. 40కి ఒక బాక్స్ వాల్యూ అనేది కింద ఉంది కాబట్టి ఒక బాక్స్ వాల్యూ 4 కాబట్టి 36 రాసుకుంటాను. సిమిలర్గా బి వాల్యూ చూసుకున్నట్టయితే ఎంత వస్తుందంటే 2 బాక్సెస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి 40కి, అంటే 2 4 8 తక్కువ 32 రాసుకున్నాను. అలాగే సి మనకు కరెక్ట్గా ఇచ్చాడు 40, డి కరెక్ట్గా ఇచ్చాడు 20. అండ్ నెక్స్ట్ ఈ చూసుకున్నట్టయితే మనకి ఎలా ఇచ్చాడంటే మనకి ఈ రెండింటి మధ్యలో ఇచ్చాడు. ఇప్పుడు 1 బాక్స్ వాల్యూ ఎంత అంటే 4 అని చెప్తాం కదా. అప్పుడు దాంట్లో సగం ఎంత, 2 కదా. అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుందంటే 0 నుంచి 3 4 వస్తుంది. 3 4 ఎంత, 12. ఒక బాక్స్లో హాఫ్ మాత్రమే ఉంది కాబట్టి మనము యూజువల్ ఏం చెప్తామంటే 12 + 2 14 అంటాం. కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 14 వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్. అండ్ నెక్స్ట్ మనకి డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ వచ్చేసింది కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ రాసుకోవడం. సో నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ రాసుకుంటున్నాను. నాన్ డిఫెక్టివ్ని ND అని రాసుకుంటాను. ఏం లేదు, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అనిపిస్తుంది అంటే 84, ఇది వచ్చేసరికి 8 40 48 వస్తుంది. ఇది సింపుల్ 120, ఇది వచ్చేసరికి రెండింటికి తేడా 80, ఇది వచ్చేసరికి రెండింటికి తేడా 46. సో నౌ వీ గాట్ అవర్ టేబుల్. సో మనకైతే టేబుల్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ని చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద టోటల్ ప్రోడక్ట్స్, రైట్, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద డిఫెక్టివ్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనము టేబుల్ని చూసుకుంటూ ప్రాబ్లమ్స్ చేసినట్టయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ద నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ACE అన్నాడు. కాబట్టి ACE ఈ 3 అడిగాడు కాబట్టి 84 120 ఎంత, 204 46 ఎంత. ఫస్ట్ క్వశ్చన్ 204 + 46 ఎంత, యూజువల్ 250. సో 250 ఈజ్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్కి ఏమి ఇచ్చారంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ F అన్నాడు. సో ఇక్కడ మనకి ఇంకో కంపెనీ, కొత్త కంపెనీ అనేది వచ్చింది. సో కొత్త కంపెనీ F అన్నాడు. సో F ఈజ్ ఈక్వల్ టు 32 మోర్ దాన్ దట్ ఆఫ్ ద B అండ్ C టుగెదర్ అన్నాడు. సో టోటల్ ప్రోడక్ట్స్ B అండ్ C రెండు కంబైన్ చేస్తే ఎంత వస్తుంది, 240 వస్తుంది. సో 240 అన్నాడు, రైట్. ఇక్కడ మనం చూసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, 272 వచ్చింది. సో ఈ 272లో మనకి ఏముంటాయి, డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అలాగే నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీంట్లో డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే ఏమి ఇచ్చారంటే వెల్ ద డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద F ఈజ్ అన్నాడు. అంటే డిఫెక్టివ్ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ ద కంపెనీ D అన్నాడు. సో కంపెనీ Dలో మనం ఇది డిఫెక్టివ్ చూడాలి, 20 అన్నాడు. కాబట్టి దీనికి 4 టైమ్స్ ఎంత, 80. కాబట్టి డిఫెక్టివ్ 80. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 272 - 80 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి, 192 అవుతుంది. కాబట్టి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ F అంటే ఇదే. కాబట్టి 192 ఈజ్ ద ఆన్సర్, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే అక్కడ రాసుకుంటున్నాను. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వాట్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ E ఈజ్ అ నాన్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ మొత్తంలో 60 ఉందా, నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 46 ఉందా. కాబట్టి నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. అంటే మనం ఏం చేయాలి, 46/60 × 100 వేయాలి కదా. 0 0 క్యాన్సిల్.
ఓకే, అండ్ నెక్స్ట్ 2 3s 223s వస్తుంది, అంటే 3 ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు 7s 210 20 అంటే ఎంత వస్తుంది అంటే 6666 వస్తుంది. కాబట్టి 76.66 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, ఇఫ్ ద కంపెనీ డి సోల్డ్ ఓకే, ఇఫ్ కంపెనీ డి సోల్డ్ ఈచ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అట్ 12 రూపీస్ అన్నాడు. ఓకే, ఇది కంపెనీ డి అన్నాడు. సో కంపెనీ డీలో మొత్తం ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి, రైట్. అండ్ మొత్తం ప్రోడక్ట్స్ 100 ఉన్నాయి. దాంట్లో డిఫెక్టివ్ చూసుకున్నట్టయితే 20, నాన్ డిఫెక్టివ్ చూసుకున్నట్టయితే 80 ఉన్నాయి. ఓకే ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈచ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ సోల్డ్ అంటే 12 అన్నాడు. ఓకే, దీని ప్రైస్ తెలుసు నాకు, 12 రూపీస్కి అమ్మారంట ఒక్కొక్క దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ 12 విచ్ ఈజ్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ ద నాన్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే దీనికి సమ్ ప్రైస్ ఉంటుంది కదా. ఆ ప్రైస్ అనేది ఆ ప్రైస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ 12 అనేది రాస్తున్నా, 12 అనేది 40% లెస్ అంట. నేను మైనస్గా రిప్రజెంట్ చేస్తాను. 40% లెస్ అంట. దీంతో పోల్చుకుంటే దీన్ని ఎన్డీ అనుకున్నాను. సో 40% లెస్ అంటే ఏంది? మామూలు 100% ఒరిజినల్, కాబట్టి 40% లెస్ అంటే 100కి 40% లెస్ ఎంత? 60%. కాబట్టి 60% ఆఫ్ ఎన్డీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. సో 60 అంటే ఎంత? 3/5 కదా. 3/5 ఎన్డీ దట్ ఈస్ ఈక్వల్ టు 12. ఇక్కడ మనకి క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? ఎన్డీ ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. అంటే దీని ప్రైస్ అంతా 20 తెలిసిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడంటే దెన్ ఫైండ్ ద టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ద కంపెనీ డి అన్నాడు. టోటల్ రెవెన్యూ అంటే ఇక్కడ మొత్తం 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ ఎంత? 12. అలాగే ఇక్కడ కూడా నాన్ డిఫెక్టివ్ కూడా మొత్తం 80 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ ఎంత అంటే 20. కాబట్టి ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 20 × 12 ఎంత అంటే 240, 20 × 80 × 20 ఎంత అంటే 1600 వస్తుంది. 1600 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1840. సో 1840 ఇస్ ద ఆన్సర్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆల్ ద కంపెనీస్ డ్రా ఇన్ ఏ పై చార్ట్ దెన్ ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు కంపెనీ ఏ అన్నాడు. ఇక్కడ మనకి ఏమన్నాడంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టోటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ టోటల్ ప్రోడక్ట్స్ అన్నింటినీ ఒక పై చార్ట్లో రిప్రజెంట్ చేశారంట. సో పై చార్ట్లో రిప్రజెంట్ చేస్తే ఏ ఒక్క వాల్యూ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? ఒకవేళ ఏ ఇదైతే దీని యాంగిల్ ఎంత? సో అది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్. ఇప్పుడు మనకి మొత్తం ప్రోడక్ట్ వాల్యూస్ ఎంతో కనుక్కుంటా. ఓకే, ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేయబడి జస్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. 120 80 ఎంత? 200. 200 160 ఎంత? 360. 360 100 ఎంత? 460. 460 + 60 ఎంత? 520. కాబట్టి మొత్తం 520, రైట్. ఇప్పుడు మనం మామూలుగా ఈ ఏ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామంటే ఈ 120/520 వేసుకుంటాం, అవునా కదా. సో 120/520 వేసుకొని ఇంటూ 100 వేసుకుంటే మనకి పర్సంటేజ్ వస్తుంది. అదే మనకి పై చార్ట్లో ఒక డిగ్రీ వాల్యూ కావాలంటే ఇంటూ 360 వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 100 వేసుకుంటే పర్సంటేజ్ వాల్యూ, 360 వేసుకుంటే డిగ్రీ వాల్యూ. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవడమే ఇంకా మనకి ఆన్సర్. ఇది ఎంత వస్తుంది అంటే 4 3s వస్తుంది, ఇది 4 13s వస్తుంది, రైట్. అప్పుడు 3 × 36 ఎంత? 108. సో 180/13 వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 8 వస్తుంది, 102 వస్తుంది, 60 వస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే 104 వస్తుంది. 104 అంటే 40, 3, 39, 10 అంటే కంపల్సరీ 0 వస్తుంది. కాబట్టి 83 degrees ఇస్ ద ఆన్సర్. Okay, and this is a DI problem, and do subscribe to the channel and see you in the next video. Until then, bye bye.